సందీప్ కిషన్ అనగానే చాలా జానర్లు కనిపిస్తుంటాయి. యాక్షన్ చేస్తుంటారు, అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు, సీరియస్ డ్రామా చేస్తారు. కానీ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కంఫర్ట్ జోనర్ అనిపిస్తుంది సందీప్కి. థ్యాంక్ యూ అండి, స్వీట్ ఆఫ్ యూ. మీకు కూడా అలా అనిపిస్తుందా? అంటే ఎలాంటి హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి వెళ్ళక్కర్లేదు సెట్కి. యాక్చువల్లీ టచ్ వుడ్ ఏ జానర్కి నాకు అంత నేను చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉండదు లేదండి. ఎక్కడైనా కథగా ఎంజాయ్ చేసి క్యారెక్టర్ని బాగా ప్రేమించి దాంట్లో వెళ్ళిపోతా. అది వర్కౌట్ అయిపోయింది. ఏంటి ఏమి హోంవర్క్ ఏం చేయకుండా కథ నచ్చింది, క్యారెక్టర్ని అర్థం చేసుకుని వెళ్ళి చేసేవాడిని, పలికేది. సో దాన్ని నేను ఎప్పుడు టచ్ చేసిందిలా ఎంటర్టైన్మెంట్ జానర్ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అంటేనే కామెడీ సీన్స్, ఫన్ సీన్స్, కొంచెం ఓవర్ యాక్టింగ్ ఉంటుంది. మీరు చేసేటప్పుడే ఫన్ ఉంటుంది. అది ఇప్పుడు మిగతా సినిమాల్లో సీరియస్ సినిమా అనేసరికి మీరు ఇమోషన్, బ్లడ్, నో ఎంజాయ్ దట్ యాజ్ అ లాట్ యాజ్ అన్ యాక్టర్గా ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్ సూపర్. బట్ రోజు అది చేసినప్పుడు మీరు సైకలాజికల్ డ్యామేజ్ అయిపోతారండి. నాకు మైకిల్ అది సైకలాజికల్గా చాలా దెబ్బతీసింది. 2 years పాటు అదే సినిమా చేస్తున్నా, ఆయన ఎప్పుడో మూడ్లో ఉంటాడు, తిండి సరిగ్గా తినలేను, భైరవకున్న రోజు నైట్ షూట్లు, స్మోకు, డస్ట్. అంటే మీకు ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు. మళ్ళీ ఫ్రేమ్ చూస్తే అమ్మా ఏముంది అన్నట్టు ఉంటుంది. అక్ఫుట్ ఇలాంటి సినిమాలు ఏంటంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎఫర్ట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్స్ తప్ప యూ విల్ ఎంజాయ్. అండ్ నాకు కుదిరింది కూడా డైరెక్టర్ గారు కానీ, త్రినాథ్ గారు కానీ, ప్రసన్న కానీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫన్ చిల్ పీపుల్. వాళ్ళు చుట్టుపక్కల ఒకళ్ళు డల్గున్నా కూడా ఉండను. సో అది నాకు ఈ సినిమా చాలా హ్యాపీ విషయం. ఎంటర్టైన్మెంట్ జోనర్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్ లాజిక్ కూడా అడగరు, మీరు ఫన్ ఇచ్చేస్తే చాలు. కానీ నేను కొంచెం నమ్ముతానండి, మరీ లాజిక్ అంటే చిన్న చిన్న విషయాలు ఓకే, బట్ బిగ్గర్ విషయాలు మరీ ఇల్లాజికల్గా వెళ్ళకూడదని నా సినిమాల్లోనే నేను పట్టుకుంటా. ఇలా విషయాలు కొంచెం షార్ప్గా పడతారు. ఎంటర్టైన్ చేయడంలో చిన్న ఇదేంటంటే అదో బీట్ అండి. మీరు రెగ్యులర్గా ఒక సీరియస్ సినిమా తీసినప్పుడు ఒక షార్ట్ కొంచెంసేపు హోల్డ్ చేస్తారు. యాక్టర్కి పర్ఫామ్ చేసే టైం ఉంటుంది, ఒక 20 seconds 15 seconds ఎమోషన్ చూపించడానికి ఉంటుంది. ఈ మీటర్ సినిమాలో అది లేదు, అది కట్టుగానే వెళ్ళాలి. అంటే మీకు పడే 4 సెకండ్లో మీరు ల్యాండ్ చేయాలి. రెగ్యులర్గా ఒక డైలాగ్ని నార్మల్గా ఒక సినిమాలో ఎలా చెప్తాం, దీనికి వేరేలా చెప్పాల్సి ఉంటుంది. సో కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఈ భూమండలం మొత్తంలో ఇలాంటి నాన్న ఎవడకున్నాడు సార్ అనగానే వెనక నుంచి ఔరంగజేబ్ నాన్న ఎవడో చెప్పరా తెలుసా అంటాడు. ఎవడో తెలుసు అంట అనగానే మరి మొత్తం ప్రపంచం తెలిసినట్టు మాట్లాడతాం ఏంట్రా అంటాడు ఆయన. ఇది రెగ్యులర్ కన్నా ఇట్స్ అబౌట్ హౌ యూ ప్లే ఇట్. ఎవడే తెలుసు అన్నప్పుడు ఈ షాట్లో ఇలా తిరిగినప్పుడు అది బాగుంటుంది. మీరు ర్యాండమ్గా ఫ్రేమ్ పెట్టి అది చెయ్యంటే అది ఎబ్బట్టుకుంటుంది. సో ఆ రైటింగ్కి పర్ఫార్మెన్స్ బీట్కి తగినట్టు దాన్ని తీయాలి. నా అదృష్టం వీళ్ళు నాకు కుదిరారు, దాన్ని బాగా తీశారు. సో ఇట్స్ ల్యాండింగ్.